హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ సొసైటీ కాన్సెప్ట్స్ ఫర్ గ్రూప్ 2కి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు 1 జూన్ నుండి. అయితే ఆఫ్లైన్లో శ్రీకాకుళంలోని తెలుగు మీడియంలోని 18,000 రూపాయలకి, అలానే ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియం, ఆన్లైన్ తెలుగు మీడియం 15,000 రూపీస్కే. అయితే ఈ టోటల్ ఫీ ఏదైతే ఉందో అది మీరు నెలకి 5,000 రూపాయలు చెప్పిన ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలానే మీకు ఈ కోర్సెస్ అని లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతున్నాయి. ఓకేనా? సో దీన్ని ఒకవేళ ఇంక్వైర్ చేయాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే శ్రీకాకుళంలోని సివిల్స్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోని మీకు గ్రూప్ 2 క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలోని లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అవుతాయి అనమాట. మార్నింగ్ బ్యాచెస్ అండ్ అలానే ఈవినింగ్ బ్యాచెస్. మార్నింగ్ బ్యాచెస్ అనేవి రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పేసి ఈవినింగ్ బ్యాచెస్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే సచివాలయంలోని గట్టా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గ్రూప్ 2 అచీవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఒకవేళ ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటే మన అడ్రస్ వచ్చేసరికి విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా శ్రీకాకుళం. ఓకేనా? సో ఇంకెందుకు లేట్ ఈరోజు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి చూసేద్దాం. ఓకే, వెల్కమ్ టు గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ క్లాసెస్, ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి ట్రెండ్స్ ఇన్ ద కాస్ట్ సిస్టమ్. సో ఈ ట్రెండ్స్ అనేవి తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాస్ట్ అంటే ఏంటి తెలియాలి, వర్ణ అంటే ఏంటో తెలియాలి. ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైంది అనుకోండి, ప్రెసెంట్ కాస్ట్ సిస్టంలో ట్రెండ్స్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో మనకి రిగ్వేదిక్ టైం పీరియడ్లో వర్ణ అనేది ఉండేది, వర్ణ సిస్టమ్ అంటే ఏంటి? బ్రాహ్మిన్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్, వీళ్ళ 4 కాస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 4 కమ్యూనిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంటర్చేంజబుల్ అనమాట. అంటే అర్థం ఏంటి? వాళ్ళ తాలూకా వర్ణ అంటే బేసికలీ ఆక్యుపేషన్ బేసిస్ వల్ల వాళ్ళకి ఆ పర్టికులర్ కమ్యూనిటీ అనేది వస్తుంది. ఒకవేళ నేనేంటి బ్రాహ్మిన్ లాగా పుట్టాను, బట్ ఐ డూ బిజినెస్, సో ఐ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ, అంటే నేను ఇప్పుడు బ్రాహ్మిన్ లాగా పుట్టాను కానీ నేనేం చేస్తున్నాను, బిజినెస్ వ్యాపారం అనేది చేస్తున్నాను, సో నన్ను ఇప్పుడు వైశ్య కింద కన్సిడర్ చేస్తారనమాట. సో అలానే నేను వైశ్యాస్ లాగా పుట్టాను, బట్ నేనేంటి ఎడ్యుకేషన్ తోటి ప్రీస్ట్ అయ్యాను, సో నౌ ఐ విల్ బి కన్సిడర్డ్ యాజ్ బ్రాహ్మిన్ అనమాట. సో అప్పుడు ఏంటి, కాస్ట్ గ్రూప్ అనేది ఇట్ ఈజ్ అన్ అచీవ్డ్ స్టేటస్. అంటే అర్థం ఏంటి? నీ యొక్క ప్రొఫెషన్ ద్వారా నువ్వు అచీవ్ చేసుకోగలవు. కానీ ఇప్పుడు ఏంటి, తర్వాత రిగ్వేదిక్ టైం పీరియడ్ తర్వాత లేటెక్ వేదిక్ టైం పీరియడ్లోని ఇట్ హ్యాస్ చేంజ్డ్. ఆ వర్ణ సిస్టమ్ కాస్త ఏమైపోయింది, కాస్ట్ సిస్టమ్ అయిపోయింది. కాస్ట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర దే ఆర్ ఫిక్స్డ్ అనమాట. ఎవరు ఇంటర్చేంజ్ అవ్వడానికి లేదు. అండ్ ఇట్ ఈజ్ అన్ ఆస్క్రైబ్డ్ స్టేటస్ అంటే అర్థం ఏంటి? సో ఎవడైతే ఏ కాస్ట్ గ్రూప్లో పుట్టాడో వాడి జీవితం ఎండింగ్ వరకు కూడాను అదే కాస్ట్ గ్రూప్ అనమాట. సో అదే ఈ రోజుకి కూడా మనం ఫాలో అవుతున్నాం. కాకపోతే ఏంటి అంటే మనకి కొన్నాళ్ళ తర్వాత 1950స్లోని, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్, 1950s టైం పీరియడ్లోని ఇండియాలోని డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ని ఒక ఫేమస్ సోషియాలజిస్ట్ ఎంఎన్ శ్రీనివాస్ గారు, ఎంఎన్ శ్రీనివాస్ గారు స్టడీ చేయడం అనేది జరిగింది. కానీ దానివల్ల ఆ కాస్ట్ గ్రూప్స్ని స్టడీ చేయడం ద్వారా అర్థమైంది ఏంటి అంటే ఇండియాలోని చాలామంది వాళ్ళ కాస్ట్ ఐడెంటిటీస్ అనేవి చేంజ్ చేసుకుంటున్నారు, లేదా ఈ కాస్ట్ అనేది డిఫరెంట్ రూపాలు అయిపోయింది అని చెప్పేసి ఎంఎన్ శ్రీనివాస్ గారు ఫేమస్ సోషియాలజిస్ట్ స్టడీ చేయడం అనేది జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రాక్టీసే ఏంటి, సాంస్క్రిటైజేషన్. సాంస్క్రిటైజేషన్
Sanskritization అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద సొసైటీ. మోస్ట్ ఫేమస్లీ సాంస్క్రిటైజేషన్ హ్యాస్ బీన్ స్టడీడ్ బై హూమ్? లేదా ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏ కాన్సెప్ట్ గురించి మెన్షన్ చేశారు? లేదా కాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎన్ని ప్రాసెసెస్ ద్వారా చేంజ్ అవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం మోస్ట్ ప్రొబాబ్లీ ప్రిలిమ్స్ గ్రూప్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? సో దిస్ లిటరలీ మీన్స్ దిస్ హ్యాస్ బీన్ స్టడీడ్ బై ఎంఎన్ శ్రీనివాస్ గారు. లోవర్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ళు, ఓకే, లోవర్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ళు ఇఫ్ అట్ ఆల్ అప్పర్ కాస్ట్ గ్రూప్స్ని, ఓకే, అప్పర్ కాస్ట్ గ్రూప్స్ని ఒకవేళ మిమిక్ చేయడం ద్వారా, ఏంటి, మిమిక్ ప్రాసెసెస్ ద్వారా ఒకవేళ వాళ్ళు అప్పర్ కాస్ట్ గ్రూప్స్ లాగా వాళ్ళు కూడా చేంజ్ అయితే దాన్ని సంస్క్రిటైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఒక శూద్ర ఉన్నాడు, వాడేంటి, ఆ శూద్ర ఏంటి, చికెన్ అది తినడం మానేసి డైలీ మార్నింగ్కి, ఎర్లీ మార్నింగ్కి లేచి పూజలు ఎట్సెట్రా అవన్నీ చేయడం ద్వారా, టెంపుల్స్కి వెళ్ళడం ద్వారా, ఈవెన్ ఋగ్వేదాలు ఎట్సెట్రా ఇలాంటివన్నీ చదవడం ద్వారా ఎట్సెట్రా, వాడు కూడా ఒకవేళ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకవేళ వాడు అలానే వీడు కూడా ఫాలో అయ్యాడు అనుకోండి, కొన్నాళ్ళకి వీడిని కూడా శూద్రని కాస్త బ్రాహ్మిన్ లాగా వాడు చూసుకుంటాడు అనమాట. అండ్ అలాగే వాడు బ్రాహ్మిన్ అని చెప్పుకుంటాడు. అర్థమైందా? అలాగే క్షత్రియాస్, అలాగే వైశ్యాస్, అలాగా లోవర్ కాస్ట్ గ్రూప్ వాళ్ళు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అప్పర్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ళ బిహేవియర్ ఆర్ ప్యాటర్న్ ఆర్ ఎడ్యుకేషన్ ఇలాంటివి వాళ్ళు కూడా ప్రాసెస్ అవ్వడం ద్వారా వాళ్ళ కాస్ట్ ఐడెంటిటీస్ని వాళ్ళు చేంజ్ చేసుకోవడాన్ని ఏమంటారు, సాంస్క్రిటైజేషన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్ అనమాట. అండ్ అలానే ఇంకొకటి ఏంటి, మోడర్నైజేషన్ ద్వారా. మోడర్నైజేషన్ అంటే అర్థం ఏంటి, మన యాటిట్యూడ్స్ని చేంజ్ చేయడం. ఒకప్పుడు అంతా కూడాను ఇది ఇది దేవుడి వల్ల జరిగింది, అది దేవుడి వల్ల జరిగింది, వర్షం ఎందుకు పడుతుంది, వర్షం ఎందుకంటే పడుతుంది, ఇప్పుడు దేవుడు కోపం వచ్చింది కాబట్టి, లేకపోతే ఎట్సెట్రా ఇలాంటివన్నీ కారణాలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి, ఒక ఎర్త్క్వేక్ వచ్చిందంటే, ఒక సైక్లోన్ వచ్చిందంటే, ఒకటి ఏదైనా జరిగిందంటే, ఈరోజు ప్రతి ఒక్కటి యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కదానికి కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడర్నైజేషన్. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ, రేషనల్ థాట్స్ కానీ, సో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా, సో దానివల్ల ప్రజలు ఏంటి, ఈ కాస్ట్ ఇదంతా ఎట్సెట్రా కూడాను మనం క్రియేట్ చేసుకున్న కాన్సెప్టే, హ్యూమన్ క్రియేటెడ్ కాన్సెప్ట్ అది. సో అందుకే అది ఫాలో అవ్వడం దేనికి అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు సిటీస్లో చూడండి, ఎవరెవరు కాస్ట్ గ్రూప్స్ని ఎవరు పట్టించుకుంటున్నాడు, నోబడి కేర్స్ అబౌట్, నోబడి అంటే ఈవెన్ నోబడి టాక్స్ అబౌట్ ద కాస్ట్. ఓకే, సో దట్ ఈస్ మోడర్నైజేషన్. అండ్ ఇంకొకటి ఏంటి, ఈ మోడర్నైజేషన్ ఎలా వచ్చింది అంటే వెస్టర్నైజేషన్ ద్వారా. వెస్టర్నైజేషన్ అంటే అర్థం ఏంటి, సో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ప్రాక్టీసెస్ని ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడాన్నే వెస్టర్నైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇండియాలోనేంటి, సిటీ లైఫ్ కలపడిపోయాము, పబ్ లైఫ్కి అలవాటు పడిపోయాము, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మారిపోయాయి. ఒకప్పుడు ఫుడ్ అంటే మనకి రైస్, వీట్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ తినేవాళ్ళం. ఇప్పుడేంటి, బర్గర్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్లు ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోయి, అండ్ అలానే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అయిపోయింది. మోడర్న్ పాష్ కల్చర్ అంతా కూడాను వెస్ట్రన్లో ఉన్నట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివన్నీ చేంజ్ అయిపోయాయి. అలానే బిహేవియరల్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. సో దీని ద్వారా అలాగలాగేంటి, కాస్ట్ సిస్టమ్ అనేది మారిపోతూ, అంటే కాస్ట్ అనేది ఈరోజు ఎవడు పట్టించుకోకుండా అయిపోయింది. ఈరోజు కాస్ట్ సిస్టమ్ మనం ఓన్లీ విలేజెస్లో మాత్రమే చూస్తాం తప్ప సిటీస్లో అంతగా కేర్ చేసేవాడు కానీ పట్టించుకునేవాడు కానీ మనం ఎక్కడా చూడమన్నమాట. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ని, ఈ సాంస్క్రిటైజేషన్ అన్న కాన్సెప్ట్ని కూడాను ఎవరు, ఎంఎన్ శ్రీనివాస్ గారు కాశ్మీర్లోని, జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహాడియాస్ అనే ఒక గ్రూప్ ఉంటారనమాట. సో వీళ్ళది ఒక శూద్ర గ్రూప్ అనమాట. సో వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ కాస్ట్ గ్రూప్స్ని అప్పర్ కాస్ట్ గ్రూప్స్ కింద మార్చుకున్నారు, ఒక్కొక్కరు కొంతమంది ఏమో బ్రాహ్మిన్స్ లాగా, కొంతమంది వైశ్యాస్ లాగా అలా చేంజ్ అయ్యారనమాట. సో ఈ కాశ్మీర్లోని పహాడియా గ్రూప్ అనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ కాస్ట్ ఐడెంటిటీస్ని చేంజ్ చేసుకున్నారు అనే ఎగ్జాంపుల్ని, అలాగే చాలామంది ఏంటి అంటే గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ చాలామంది అలాగే ఈ ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యారనమాట. సో ఇలాంటి కాన్సెప్టే ఏంటి, దీన్ని సోషల్ చేంజ్ అని కూడా అంటారు. ఇఫ్ అట్ ఆల్ మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సోషల్ చేంజ్,
ఆబ్వియస్లీ మోడర్నైజేషన్ కానీ, వెస్టర్నైజేషన్ కానీ, సంస్కృతైజేషన్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ సోషల్ చేంజ్ కాన్సెప్ట్స్. దిస్ హ్యాస్ బీన్ స్టడీడ్ బై ఎంఎన్ శ్రీనివాస్ గారు. Okay, a famous sociologist in the year 1952. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. ఈ ట్రైబ్ గురించి, ట్రైబ్ అంటే ఏంటి, వర్ణ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్, ఏది ఎప్పుడు ఫాలో అయ్యారు, అండ్ ఇప్పుడు ఆ చేంజెస్ అనేవి ఏ విధంగా వచ్చాయి, కాస్ట్లో కూడా ఇప్పుడు ఆ వచ్చిన చేంజ్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను, అదేంటో చూద్దాం. ఓకేనా. అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు మీరు ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్టుగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత లైవ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేపిస్తున్నారనమాట. సో తెలుగు మీడియంలోని, ఇంగ్లీష్ మీడియంలోని మీకు ఈ క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయి. రెండు కూడాను 15,000 రూపాయలు అనమాట ఈ కోర్సెస్ అనేవి. మీరు టోటల్ అమౌంట్ అనేది ఒకేసారి పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మంత్లీ 5,000 రూపీస్ పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది వస్తుంది. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా సరే ఇంక్వైరీస్ కానీ ఉంటే, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు ఇంకొక మీకు ఆపర్చునిటీ ఏంటి అంటే, ఏపీఎస్సి గ్రూప్ 2 ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా జాయిన్ అయ్యే విధంగా మీకు బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సింగిల్ సబ్జెక్ట్ కూడా మీరు 3,000 రూపీస్ కోర్స్కే జాయిన్ అవ్వచ్చు. లైక్ ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ 2,000 రూపీస్కే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. సో మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. నౌ వీ షాల్ సీ వన్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సీ దాట్ మీకు గ్రూప్ 2లో కూడా యూపీఎస్సీ ప్యాటర్న్లోని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందుకే నేను దాన్ని మైండ్లో పెట్టుకొని మీ క్వశ్చన్స్ అనేవి ఈ స్టైల్లోనే అడగడానికి ప్రయత్నిస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్, కాస్ట్ అండ్ క్లాస్ ఆర్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్. క్లాస్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నువ్వు మిడిల్ క్లాస్, నువ్వు లోవర్ క్లాస్, అప్పర్ క్లాస్ అంటాం కదా. సో దట్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ విత్ కాస్టా? ఆలోచించండి. దిస్ ఈజ్ లైక్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. కాస్ట్ ఈజ్ అన్ అస్క్రైబ్డ్ స్టేటస్. కాస్ట్ అనేది అస్క్రైబ్డ్ స్టేటస్ అంట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? A1 ఓన్లీ, B2 ఓన్లీ, C బోత్, D నన్. మీకు ఒకవేళ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ వర్ణకి కాస్ట్కి డిఫరెన్స్ అర్థమైతే, మీకు క్లాస్ అనే మీనింగ్ తెలిస్తే సింపుల్గా ఆన్సర్ చేయగలరు. రిమెంబర్ దాట్ మీరు ఏది కూడాను డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయరు, ఇండైరెక్ట్గానే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో యూ నీడ్ టు థింక్, ఆలోచించడానికి ప్రయత్నించండి. సో ఇక్కడే మీరు అది స్టార్ట్ చేశారనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా మీకు అది ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీకు ఒకవేళ దీని మీద ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes ఛానల్ అండ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.